మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఖండిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మనం చూడవచ్చు శ్రీనగర్ ప్రాంతంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే కూడా 25 మంది అయితే మృతి వచ్చారు. అందరికీ కూడా నివాళులు అర్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన అలాగే విశాఖ జిల్లా పాండురంగపురం ప్రాంతానికి చెందిన చంద్రమౌళి ఒక బ్యాంక్ మేనేజర్ ఇప్పటికీ కూడా మృత్యువాత చెందారు. ఇప్పటికే ఆయన్ని భౌతిక దేహాన్ని కూడా విశాఖ విమానాశ్రయానికి రావడంతో మనం పూర్తిగా విజువల్స్లో చూసుకోవచ్చు. విశాఖ విమానాశ్రయం ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా నేతలు కూడా పౌర సంఘాంగ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు భౌతిక దేహాన్ని ఇక్కడ నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి పాండురంగాపురం తీసుకెళ్ళడానికి దగ్గరుండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ జిల్లా కలెక్టర్ సమక్షంలో యంత్రాంగం మొత్తం అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఆ వ్యాన్ కూడా ఎక్కడెక్కడ కూడా డెకరేషన్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి లాంఛనాలను కూడా చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అంటే విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ పూర్తిగా కూడా అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి కూడా పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు చంద్రమౌళికి నివాళులు అర్పించేందుకైతే నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. పూర్తి ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిగా కూడా మనం ఈ విశాఖ విమానాశ్రయం అంతా కూడా విషాద ఛాయలతో అలుపుకున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి సార్ ఈ జరిగిన ఘటన మనం ఎలా చూడాలంటారు సార్? చెప్పాలంటే చాలా దుర్మార్గ చర్య. ఆయన ఫ్యామిలీతో కాశ్మీర్ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఏదైతే పర్యాటక ప్రాంతం అంతా చూసొద్దని చెప్పేసి ఫ్యామిలీతో వెళ్తే అకాలంగా ఉగ్రవాదులు ఆయన పట్టున పెట్టుకోవడం చాలా బాధాకర విషయం. ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఫ్యామిలీతో పాటు ఆయన అక్కడికి వెళ్ళడం, ఫ్యామిలీలో భార్య బతికింది, భర్త చనిపోయారు. దాన్ని యావత్ భారతదేశమే ఈరోజు నిరసించే పరిస్థితుంది. ఒక ఉగ్రవాదులు ఆ విధంగా చేయడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి ఆయన అలా వెళ్తూ ఉంటే ఆయన్ని కాల్చడం చాలా దుర్మార్గ విషయం. ఏదైతే ఆయన భౌతికాయాన్ని ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోకి రావాలని తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన భౌతికాయాన్ని నివాళులు అర్పించి వెళ్ళాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఆయన డైరెక్ట్గా ఢిల్లీ నుంచే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి నివాళులు అర్పించి మళ్ళీ ఆయన తిరిగి వెళ్తారు. ఏ విధంగా నివాళులు అర్పిస్తున్నారు సార్? ఈరోజు చంద్రమౌళి మృతదేహానికి విశాఖ విమానాశ్రయానికి రావడం ఉంది. ఏ విధంగా నివాళులు అర్పిస్తున్నారు? కాశ్మీర్లో జరిగిన ఈ ముష్కరులు చేసిన ఈ దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తుంది భారతదేశం ప్రజలందరూ కూడా. ఓ టూరిజం ప్లేస్లో సివిలియన్స్గా అక్కడ వెళ్ళి ఆ అందాలను ఆస్వాదిస్తుంటే ఏదో దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో పేరున రిలీజియస్గా అడిగి ఏ మతం అని అడిగి కాల్చడం అనేది అసలు చాలా హీనాతిహీనమైన చర్య. ఎవరు చేసినా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అక్కడ చనిపోయిన చంద్రమౌళి గారు విశాఖపట్నం వాస్తవ్యులు, చాలా బాధాకరం మా వాస్తవ్యుడిగా. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి మా ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించి ఆయనకి రేపు భౌతిక గాయానికి అంతిమ సంస్కరణలు ప్రభుత్వం ద్వారా చేయడానికి ఆ రకంగా ఇవ్వాలని ఇస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం. ఏ విధంగా ఉగ్రవాదులకి భారతదేశం సమాధానం చెప్పనుంది? ఖచ్చితంగా ఇంతకింతకి మరి ఏదైతే నాకైతే నమ్మకం ఉంది, మరి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి వర్యులు కూడా విశాఖపట్నం వాసి కాబట్టి దీని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టుంది. ఏదైతే తప్పు చేశారో దీనికి ఖచ్చితంగా మేమైతే సమాధానం చెప్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇండియన్ ఆర్మీ అంటే ఏ విధంగా ఉంటుందో మిగతా దేశాలకు తెలిసే విధంగా ఇండియన్ ఆర్మీ కూడా యాక్షన్ తీసుకుంటుంది, ఇందులో డౌట్ లేదు. కానీ ఏదేమైనా ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. ఈరోజు విశాఖవాసి ఇలా మరణించడం చాలా బాధాకరం. అందుకే ఆయన భౌతికాయానికి ఘనంగా నివాళులు అర్పించడానికి ఈరోజు స్వయాన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే విశాఖపట్నం వచ్చే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్పంచుకోవడం మరి మేము అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు యావత్ డిపార్ట్మెంట్ అంతా కూడా మరి ఆయనకి కడసారి వీడుకోలు పలకడానికి
ఉన్నాం. కానీ ఏదేమైనా సరే ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏ విధంగా నివాళులు అర్పిస్తున్నారు సార్ ఈరోజు చంద్రమౌళి కూడా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అంతా ఆయనకి నివాళులు అర్పించినట్టే, ఒక ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తున్నారంటే. అంత దూరం నుంచి ఢిల్లీ నుంచి వచ్చి అలసిపోయినా సరే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించిన తర్వాతే నేను ఇంటికి వెళ్తానని చెప్పేసి ఒక ఆలోచన విధానంతో ఆయన ఇక్కడ రావడం జరుగుతుంది. ఆయనకి ఈ విశాఖపట్నంలో అతను పాపం రిటైర్ అయిపోయిన ఎంప్లాయీ ఏదో సరదాగా ఫ్యామిలీతో వెళ్దామని చెప్పి వెళ్తే ఇలాంటి ఘోరమైన చర్య జరగడం అనేది చాలా విచారకరం. విశాఖపట్నం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయిందని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తాను. శ్రీనగర్లో జరిగిన ఘటన యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఖండించిన పరిస్థితులు మనకి కనిపిస్తుంది. ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, విశాఖ పాండురంగపురానికి చెందిన చంద్రమౌళి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, ఆయన మృతదేహాన్ని కూడా విశాఖ విమానాశ్రయానికి రానుంది. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు స్వయంగా నివాళులర్పించడానికి ఇప్పుడు ఈ ప్రాంతానికి రానున్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే విశాఖ విమానాశ్రయంలో చేపట్టారు. ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో గట్టిగా కూడా తీవ్రవాదులకు అయితే సమాధానం చెప్తుందని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ రవితేజ్తో నాయుడు, సుమన్ టీవీ, విశాఖ విమానాశ్రయం నుంచి.